రండి, దేవుని యొక్క సన్నిధిలో ప్రభు యొక్క బలలో ప్రవేశించే మునుపు మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి మనం అందరం కలిసి చదువుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం అందరం కలిసి చదువుకుందాం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదటి విన్న స్వరం బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని కనపరచదని నేను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో ఇప్పటికే యోహోను యొక్క జీవితము, తన జీవితంలో తాను చూసిన పరలోకం, అదే రీతిలో పరలోకం నుండి మనకు కలిగినటువంటి ఆశీర్వాదాల గురించి మనం ఆరాధనలో ధ్యానించుకుంటూ వచ్చాం. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే యోహాను అంటాడు, నేను చూడగా అదిగో పరలోకమందు అని బైబిల్లో యోహాను రాస్తూ వస్తాడు. నేను చూడగా పరలోకం. యోహాను పరలోకాన్ని చూసిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి పరలోకం నుండి మనకు ఏం కలిగినవని ఆరాధనలో మనం చూస్తూ వచ్చాం. పరలోకం నుండి ఏం కలిగిందండి? మొదటిగా ఆశీర్వాదం, 2 దేవుని కటాక్షం, 3 దర్శనం, 4 మర్మాలు బయలుపరచబడుతుంది, 5 భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలియపరచబడింది, 6 పరిపాలన ప్రభుత్వం చేయబోతుంది, 7 అంత్యదినములు ఏం జరగబోతున్నాయో మనకి తేటగా తెలియపరచబడుతుంది. ఇది దేవుని యొక్క వాక్యంలో మనం చూసినటువంటి వాక్య వెలుగులో మనం చూసినటువంటి మాటలు. అయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూడగా బైబిల్లో రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, ఏమని రాయబడుతూ వచ్చింది? ఇదిగో నేను చూడగా అదిగో పరలోకము అనే దేవుని వాక్యం రాయబడుతూ వచ్చింది. ఏంటండి? నేను చూడగా అదిగో పరలోకం అంటే యోహాను చూడగా పరలోకాన్ని చూస్తున్న అనుభవం ఉంది. అయితే ఆరాధన మనం చూస్తూ వచ్చాం, పరలోకం నుండి మనకి ఏం కలిగిందన్న. ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, పరలోకంలో ఏమున్నది? ఇది 2వ భాగం. గత వారం కూడా చూస్తూ వచ్చాం. పరలోకంలో ఏముందో చెప్పండి. మొట్టమొదటిగా గత వారం చూసింది దేవుని ఆరాధించడం ఉంది, 2 దేవుని మహింపరిచేది ఉంది, 3 నిత్యమైన నివాసం ఉంది, 4 ఐక్యత ఉంది, 5 సమాధానం ఉంది, 6 7వదిగా పరలోకంలో దేవుని చిత్తం ఉంది. ఇది గత వారం మనం చూసాం. ఈ వారంలో దేవుని యొక్క వాక్యాన్ని చూడగా చాలా త్వరగానే ముగిస్తానంటున్నారు కాబట్టి 12 దాటింది, 1 o'clock కల్లా క్లోజ్ చేసేసేద్దాం. అది ప్రభు చిత్తం. అయితే ఇంకా త్వరగా అయితే దేవునికి వందనాలు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూడగా నేను చూడగా అదిగో పరలోకం అని భక్తుడు సెలవిస్తున్నాడు. పరలోకం గురించి కొన్ని విషయాలు ఉన్నాయి. పరలోకమందు ఏముంది అని అంటే బైబిల్లో ఒక మాట ఉంది. ఏముందంటే పరలోకంలో ఒక రాజ్యం ఉంది. ఏముందండి? రాజ్యం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా చెబుతూ వస్తాడు, పరలోకమందున్న తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. ఎక్కడుంది పరలోక రాజ్యం? రాజ్యం ఎక్కడుంది? పరలోకమందు ఉంది. ఎందుకు? పరలోకమందు దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గర ఒక రాజ్యం ఉంది, అవునా? కాబట్టి ఇక్కడ మనం గమనించేది ఏంటంటే, పరలోకమందు ఏముందంటే ఒక రాజ్యం ఉంది. ఏముంది? ఒక రాజ్యం ఉంది. అయితే ఆ రాజ్యం ఎలాంటిది అన్నది ఇప్పుడు మనం చూస్తాం. అర్థమవుతుందండి? పరలోకమందు ఏముంది? ఒక రాజ్యం ఉంది. ఆ పరలోకమందు ఉన్న రాజ్యం ఎలాంటిది అని అంటే బైబిల్లో 7 విషయాలు ఉన్నాయి. దేవుడు నాకు ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి సగ్గా మంచిగా ధ్యానించడానికి సమయం ఇచ్చినంత కొలది మనం ధ్యానిద్దాం. సరేనండి? రండి, దేవుని వాక్యము అంటే నేను చూడగా అదిగో పరలోకం ఏముందంటే దేవుని రాజ్యం ఉంది. ఆ దేవుని రాజ్యం ఎలాంటిది అని మనం కొన్ని విషయాలు ధ్యానించమునపు ప్రభు నడిపింపు కొరకై ఈ వాక్యం ధ్యానించడానికి ప్రభు నడిపింపు కొరకై చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు. మా జీవితంలో మీరు చేస్తూ వచ్చిన ప్రతి మేలకై వందనాలు. గతించిన దినాలన్నీ కాచి కాపాడి దేవా, రాత్రంతా మంచి విశ్రాంతినిచ్చి మరొక పునరుద్ధానపు దినం మా జీవితాల్లో పునరుద్ధానపు రోజు బహుమానంగా ఇచ్చారు, వందనాలు. ఈ పునరుద్ధానపు రోజులో ప్రభువా మిమ్మల్ని ఆరాధించడానికి, ఆరాధనలో మేము పాల్గొనడానికి నన్ను మమ్మల్ని సిద్ధపరిచారు, మీకు స్తోత్రాలు.
ఆరాధించడానికి కృపనిచ్చారు, మీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి ప్రభు యొక్క బలలో ప్రవేశించబోతున్న సాయం చేయండి. దాసుడి కన్నుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్నుడు యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యం ధ్యానిస్తానికి నేనైతే యోగ్యుని కాను, నిష్ప్రయోజకమైన వాడిని, ఎన్నిక లేని వాడిని, ఎందుకు పనికిరాని వాడిని అని ఒప్పుకుంటున్నా ప్రభా, యథార్థంగా ఒప్పుకుంటున్నా. ఈ వాక్యం ధ్యానించడానికి కావాల్సిన ఆలోచనలు, మాటల పరలోకం నుండి మీరు అనుగ్రహించండి నా తండ్రి. మరొకమారు వాక్యం ధ్యానించడం కొరకై దాసుడు కన్నులు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్నులు యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడక తీర్చమని మరొకసారి వచ్చిన ప్రజలందరూ బట్టి స్తోత్రములు. రావాల్సిన వారిని తరబెట్టి తీసుకురండి, మధ్య మార్గం ఉండవాలి సకాలం నడిపించండి. ఎవరికి టపాయిలు కీళ్ళు జరగకుండా సాయించండి. ఇప్పుడు వరకు ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో దేవుళ్ళు ఇస్తూ వచ్చిన దేవుడి, ఇక ముందు కూడా మీ ఆశీర్వాదాలు, మీ దేవుళ్ళని అనుగ్రహించమని వర్తమానం ధ్యానించడానికి కావాల్సిన కృపయు, బలమును, శక్తి మీరు అనుగ్రహించండి. దేవా, పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనప్పుడు బలవంతుని అంటున్నాడు. బలమైన నీ కృప, బలమైన నీ శక్తి, నీ బలమును నా మీద ఆవరింపచేయండి, నా మీద ప్రవాహింపజేయండి దేవా. నా మీద ప్రవహింపజేసి, నా మీద కుమ్మరించజేసి దేవా, నా మీద ప్రభా ఆవరించడం ద్వారా ఆ బలముతో ఈరోజు ప్రభా టేబుల్ వర్తమానం ధ్యానించడానికి కావాల్సిన కృపను దయచేయండి. బలలో పాల్గొనే మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ యథార్థమైన జీవితం గల బలలో పాల్గొంటారు సాయం చేసి మాతో మాట్లాడి అక్కడ తీర్చమని, ఈ వర్తమానం ఎంతో దీవించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడి అక్కడ తీర్చమని దేవా. మా జీవితాలు కదిలింపులోకి తీసుకురామని, ఆ రాజ్యం కొరకు మేము సిద్ధపడే వరకు సాయించమని మీ ప్రియకుమారుడు మా ప్రభును మా రక్షకుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అర్పించి ఆరాధిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూడగా ఒక మాట బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఏంటి ఆ మాట అంటే, నేను చూడగా అదిగో పరలోకము అని యోహోను మాట్లాడుతున్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోహోను పరలోకాన్ని చూస్తున్న అనుభవం మనకు కనబడుతుంది. పరలోకం నుండి మనకు కలిగినవి ఏంటన్నది మనం ఆరాధనలో చూస్తూ వచ్చాం. ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, పరలోకమందు ఏముంది, ఇది రెండో భాగాన్ని చూస్తున్నాం. ఇంకా 3 టేబుల్ వర్తమానాలు ఉన్నాయి. పరలోకమందు ఏముందంటే రెండో భాగాన్ని మనం చూద్దాం రండి. దాంట్లో మొదటి కోణాన్ని మనం చూద్దాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44 వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44 వచనం. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపించును. ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికి ఎన్నటికీ నాశనం కలగదు. ఆ రాజ్యము దానికి పొందిన వారికి కాక మరెవరికీ చెందదు. చాలన్న. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే పరలోకమందు ఒక రాజ్యము ఉన్నది. దేవుడు సిద్ధపరుస్తున్న పరలోకపు రాజ్యం లేదా ప్రభు యొక్క రాజ్యం ఎలాంటిది అని మనం చూసినట్టయితే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఈ యొక్క రాజ్యమును గురించి దేవుని యొక్క వాక్యాన్ని చూడగా దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44 వచనంలో చూసినట్లయితే, అంత రాజు నెబుకద్నెజరు 44 వచనం, ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. పరలోకమందున్న దేవుడు ఏం చేస్తున్నాడండి? ఒక రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు. పరలోకమందున్న దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు. ఆ రాజ్యము చాలా ప్రాముఖ్యమైనది. ఈ మాటకు మనం వ్యాఖ్యానంలో కూడా చూసినట్లయితే దేవుడే ఒక రాజ్యాన్ని నెలకొల్పుతున్నాడు. ఏం చేస్తున్నాడు? దేవుడే ఒక రాజ్యాన్ని తయారు చేస్తున్నాడు. అంటే దేవుడు మనకు ఇవ్వబోతున్న రాజ్యము, దేవుని రాజ్యంలోకి మనం ప్రవేశించబోతున్నాం. ఆ రాజ్యం ఎలాంటిదంటే దేవుని ద్వారానే నిర్మాణం చేయబడుతున్నటువంటిది. ఎలాంటిది ఆ రాజ్యము? దేవుని ద్వారా నిర్మాణం చేయబడుతుంది. అంటే మనుషుల ద్వారా చేయబడుతుంది కాదండి. పరలోకమందున్న దేవుడు ఆ పరలోకపు రాజ్యము గురించి ఒక మాట ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, ఆ రాజ్యం ఎలాంటిదంటే బైబిల్ చదువుతున్న మాట దేవుడే నెలకొల్పుతున్నటువంటి రాజ్యం. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుడే తయారు చేస్తున్నటువంటి రాజ్యం. అంటే పరలోకమందున్న దేవుడు, పరమందున్న దేవుడు, ఆకాశం మహాకాశం పటజాలంత గొప్ప దేవుడు, అనంత కరుణామయుడైన దేవుడు, ఎవరూ సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రం ఉండి అమరత్వాన్ని ఇస్తున్న గొప్ప దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? ఒక రాజ్యం. ఆ రాజ్యం పరలోకం ఏముందంటే ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యాన్ని దేవుడే నెలకొల్పుతున్నాడు. అంటే దేవుడే తయారు చేస్తున్నాడు.
పరలోకంలో ఉన్న రాజ్యం ఎలాంటిదంటే దేవుని ద్వారా నిర్మాణం చేయబడుతున్నటువంటిది. దేవుడే ఆ రాజ్యాన్ని నిర్మాణం చేస్తున్నాడు. అంటే మనుషుడు చేస్తున్న రాజ్యం కాదు అది, మనుషుడు వల్ల జరిగేటటువంటి రాజ్యం కాదు అది, మనుషుడి ద్వారా కట్టబడే రాజ్యం కాదు అది. అది ఏ రాజ్యం అంటే దేవుని ద్వారా నిర్మాణం చేయబడుతున్నటువంటి రాజ్యం. ఎలాంటిదంటే అది దేవుని ద్వారా నిర్మాణం చేయబడుతున్నట్టు. అంటే దేవుడే ఆ రాజ్యాన్ని నిర్మాణం చేస్తున్నాడు. ఇప్పుడు గమనించండి, పరలోకం నుండి రాజ్యాన్ని దేవుడే నిర్మాణం చేస్తున్నప్పుడు పరలోకం ఏముంది? దేవుని ద్వారా నిర్మాణం చేయబడుతున్న ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యము చాలా విలువైనది. పరలోకం ఏముందండి? ఒక రాజ్యం ఉంది. అది ఎలాంటిదంటే మొదటి మాట చూస్తున్నాం, దేవుడే దాన్ని నిర్మాణం చేస్తున్నాడు, దేవుడే దాన్ని నెలకొల్పుతున్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుడే దాన్ని కట్టుతున్నాడు. ఇప్పుడు చూడండి, దేవుడే కడుతున్నటువంటి పరలోక రాజ్యంలోకి మనం ప్రవేశించాలంటే మనం ఎలా ఉండాలంటే ఆకాశమందు నక్షత్రముల వలె ఎలా ఉండాలో, జ్యోతుల వలె ప్రకాశిస్తూ ఉండాలి. మనం దేవుడే నెలకొల్పుతున్న రాజ్యం, దేవుడే నిర్మాణం చేసిన రాజ్యం, దేవుడే తయారు చేసే రాజ్యంలోకి మనం వెళ్ళాలంటే నక్షత్రములు ఎలా ఉండాలి చెప్పండి? ప్రకాశించే జ్యోతుల వలె ఉండాలంట, ప్రకాశించే నక్షత్రముల వలె ఉండాలి. ఈరోజు మన జీవితాల్లో మనం దేవుని రాజ్యానికి వెళ్ళటానికి, దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి, దేవుని రాజ్యంలో ఉండటానికి మనం ఎలా ప్రకాశిస్తున్నాం అది ప్రాముఖ్యత. అర్థమైందండి? ఎంతగా మనం ప్రకాశిస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. దేవుని రాజ్యంలోకి మనం ప్రవేశిస్తున్నామంటే, దేవుని రాజ్యంలో మనం ఉండబోతున్నామంటే మనం ప్రకాశించే జ్యోతుల వలె ఉండాలి. దేవుడు సిద్ధపరిచే రాజ్యం అది. ఎలాంటి రాజ్యం అంటే అది? దేవుడు సిద్ధపరిచే రాజ్యం, దేవుడు తయారు చేస్తున్నటువంటి రాజ్యం. అంత గొప్ప రాజ్యంలోకి మనం ప్రవేశించాలంటే మనం ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలంటే ఆకాశమందున్న జ్యోతుల వలె ప్రకాశించాలి. ఎలా ఉండాలి? ప్రకాశించాలి. ఎప్పుడైతే మన జీవితంలో అలాంటి ప్రకాశమైనటువంటి వెలుగులు మనం కలిగి ఉంటామో, అలాంటి అనుభవం ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు ఆ రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. ఏ రాజ్యము? పరలోకమందున్న రాజ్యంలోకి. ఆ రాజ్యం ఎలాంటిదంటే దేవుని ద్వారా నిర్మాణం చేయబడుతుంది. అంత గొప్ప దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, పవిత్రుడైన దేవుడు, నిర్దోషకు దేవుడు, నిష్కలంకమైన దేవుడు, అనిందుడైన దేవుడు, పాపం చేయనటువంటి దేవుడు పరలోకంలో ఒక రాజ్యాన్ని స్థాపిస్తున్నప్పుడు ఆ రాజ్యంలోకి మనం వెళ్ళాలంటే, పరలోకమందు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలోకి మనం వెళ్ళాలంటే ఏం చేయాలా? జ్యోతుల వలె ప్రకాశించాలి. అంటే ప్రభు అంటే తానే ఏదైతే దేవుడు సిద్ధపరుస్తున్నాడో, దేవుడు తయారు చేస్తున్నాడో, దేవుడు నిర్మాణం చేస్తున్నాడో ఆ పరలోక రాజ్యంలోకి మనం ప్రవేశించాలంటే ఎలా ఉండాలండి? ప్రకాశించే జ్యోతుల వలె ఉండాలి. ఇది మొదటిది ఎలా ఉండాలా? ప్రకాశించే జ్యోతులు. ఈరోజు బలలో పాల్గొంటున్నాం, మనలో వెలుగు ఎంతవరకు ఉంది? బైబిల్లో ఒక మాట ఉంది, నీలో ఉండ వెలుగు చీకటి కాకుండా చూసుకోమన్నాడు. నీలో ఉండ వెలుగు చీకటి కాకుండా చూసుకోవాలి. ఆ వెలుగు అందరిలోకి వచ్చి అందరి జీవితాన్ని మార్చి అందరిలో ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తూ వచ్చింది. ఏ వెలుగైతే భూమి మీదకి వచ్చి మనుషులు లోకంలో పాపలు ఉండేవారు ఏ వెలుగునైతే చూడలేకపోతే వచ్చారో ఆ వెలుగును మనకు కనపరచడం ద్వారా ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మనం వచ్చాం. దేవుడు నిర్మాణం చేసే రాజ్యంలోకి మనం వెళ్ళాలంటే, దేవుడు నెలకొల్పే రాజ్యం, దేవుడు తయారు చేసే రాజ్యంలోకి మనం వెళ్ళాలంటే మనం ఏం చేయాలా? ఆకాశమందు ప్రకాశించు జ్యోతుల వలె మనము ఉండాలి. ఎప్పుడైతే ఆకాశమందు ప్రకాశించు జ్యోతుల వలె మనం ఉంటామో అప్పుడు ఏం చేయబడుతుందండి? దేవుని యొక్క రాజ్యంలోకి మనం ప్రవేశిస్తాం. ఆ సర్వోన్నతుడైన దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మొట్టమొదటిగా దేవుడు నెలకొల్పుతున్నాడు ఒక రాజ్యాన్ని. పరలోకమందు ఏముందంటే ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యాన్ని దేవుడే నెలకొల్పుతున్నాడు. అంటే దేవుడే తయారు చేస్తున్నాడు. దేవుడు తయారు చేసే పరలోక పరలోకంలో ఉన్న రాజ్యంలోకి మనం ప్రవేశించాలంటే ఏం చేయాలా? ఏం చేయాలి? మొట్టమొదటిగా జ్యోతుల వలె ప్రకాశించాలి. జ్యోతి అంటే అర్థం ఏంటి? ఆంధ్రేయ అన్న భార్య, అంతేనా? ఈ జ్యోతి అక్క కాదండి. జ్యోతి అంటే ఏంటి? పరలోకమందు ప్రకాశించే వరకు ఉండాలి. జ్యోతి అంటే అర్థం ఏంటి? చెప్పక్క, నువ్వే చెప్పు, నీ పేరుకి అర్థం. మీరు కాదు, అక్కడ కాదు కదా, మీరు బ్రదర్స్ కదా. చెప్పక్క, జ్యోతి అంటే అర్థం ఏంటి? పేరు ఉంది కదా, చెప్పండి. జ్యోతి అంటే అర్థం ఏంటి? ఒక వెలుగు, ఒక ప్రకాశించేది, ఒక ఆశ్చర్యమైన వెలుగు కలిగిందని అర్థం జ్యోతి. ఒక రకంగా మన భాష అర్థమయ్యేది చెప్పాలంటే జ్యోతి అంటే ఎలాంటిదంటే చీకట్లో ఉండే వారికి ఒక మంచి మార్గాన్ని నడిపేది జ్యోతి. మన జ్యోతి అక్క కాదండి, బైబిల్లో ఉన్న జ్యోతి గురించి చెబుతున్నాం. జ్యోతి అంటే ఏంటి? చీకట్లో ఉండే వారికి ఒక మంచి మార్గంలో నడిపించేది. వారి చీకట్లో వాళ్ళు కాళ్ళు తొట్టిల్లుకోకుండా, కాలు జారి పడిపోకుండా, వాళ్ళు ఏ ప్రమాదాలు కీళ్ళు జరగకుండా మంచి మార్గంలో నడిపించేది, వాళ్ళకి ఏ కీళ్ళు జరగకుండా నడిపించేది జ్యోతి. దాన్నే వెలుగు అంటాం. ఇప్పుడు చెప్పి నాన్న నువ్వు చెప్పేది ఏంటో?
ఏంటది? వెలుగే. అది నేనే చెబుతుంది. తిప్పి తిప్పి ఆడుకోతున్నాం, భూమి గుండ్రం కొండట్టు అక్కడికి పోతున్నాం. సరే, కాబట్టి దేవుని యొక్క వాక్యం చూడగా మొదటి మాట చూసినట్టే పరలోకమందు ఏముందంటే రాజ్యం ఉంది. ఆ రాజ్యం ఎలాంటిదంటే దేవుడే నెలకొల్పుతున్న రాజ్యం. ఆ రాజ్యం అంటే దేవుని ద్వారా నిర్మాణం చేయబడుతుంది. మొదటిగా ఆ రాజ్యంలోకి మనం వెళ్ళాలంటే ఎలా ఉండాలా? జ్యోతుల వలె ప్రకాశిస్తూ ఉండాలి. ఇది మొదటిది. ఇక రెండో విషయాన్ని మనం చూద్దామండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం. ఈ వచనం దాటి మరొక వచనంలోకి మనం ప్రవేశించాం. ఇదే వచనంలో 7 విషయాలు ఉన్నాయి. కానీ రెండో విషయాన్ని మనం చూస్తాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం. రాసుడు తర్వాత ఫస్ట్ చదవటం. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికి ఎన్నటికీ నాశనం కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి ఎవరికి చెందదు. చాలా ముందు చెప్పిన రాజులన్నిటికీ పగలగొట్టి నిర్మూలం చేయదు, కానీ అది యుగముల వరకు చాలు. రెండో కోణం ఏంటంటే దీనికే వ్యాఖ్యానంలో రాయబడిన మాట ఏంటంటే ఆ పరలోకమందున్న రాజ్యము ఎప్పటికీ ఎలాంటిదో తెలుసా? రెండో మాట, పరలోకమందున్న రాజ్యం వేరే వారి చేతిలోకి వెళ్ళదంట. అది పరలోకమందు రాజ్యం ఎలాంటిది? మొట్టమొదటిగా ఆ రాజ్యం ఎలాంటిది చెప్పాలి. మీరు ఎంత త్వరగా చెబితే అంత త్వరగా ముగిచ్చేస్తాను. నాకు కూడా ఆకలి అవుతుంది, తల తిరుగుతున్నట్టుగా ఉంది, త్వరగా ముగిచ్చేద్దాం. కానీ మొట్టమొదటిగా ఏంది? ఆ రాజ్యం ఎలాంటిది? మొట్టమొదటిగా దేవుని ద్వారా పరలోకమందు ఒక రాజ్యం ఉంది. అది ఎలాంటిదంటే ప్రభువే దాన్ని నిర్మాణం చేస్తున్నాడు. ఆ నిర్మాణం చేసే రాజ్యంలోకి మనం వెళ్ళాలంటే జ్యోతుల వలె ఉండాలి. రెండు అంటే మొదటిగా ప్రభు ద్వారా నిర్మాణం చేయబడుతున్న రాజ్యం. రెండోదిగా పరలోకమందున్న రాజ్యం ఎలాంటిది అని మనం అంటే అది వేరే వారి చేతిలో పడదంటే ఎప్పటికి. ఎలాంటి రాజ్యం అండి అది? వేరే వారి చేతిలో ఎప్పటికీ పడదంట. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే పరలోకమందు ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం ఎలాంటిదంటే వేరే వారి చేతుల్లోకి వెళ్ళిపోయేది కాదు. మరి ఎవరి చేతుల్లో ఉంటుంది అది? దేవుని చేతిలో ఉంటుంది. దేవుని స్వహస్తాల్లో ఉంటుంది. దేవుని చేతిలో ఎందుకు ఉంటుంది? సరే, దేవుని చేతిలో ఉన్న రాజ్యం ఎక్కడుందో ఎవరు చెప్పండి? దేవుని చేతిలో ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం ఎవరు? దేవుని చేతిలో ఒక రాజ్యం ఉంది కదా, అది వేరే వాళ్ళ చేతిలో పడదా? ఆ రాజ్యం దేవుని చేతిలో ఉంది, దేవుని దగ్గరే ఉంది. దేవుని చేతిలో ఉన్న రాజ్యం ఎవరు? ఎక్కడ చూసి చెబుతున్నారు అక్క మనమే అని? ఏ వచ్చిన బట్టి చెబుతున్నారు మనమే అని? బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 49 verse 15. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. స్పీడ్. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరిచిన వారైనా వచ్చేది కానీ నేను మరను. 16. చూడుము చాలం. కానీ ఇక్కడ రాయబడిన రెండో కోణాన్ని చూస్తున్నాం. ఆ రాజ్యం పరలోకమందు ఏముందంటే ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం మొదటిగా దేవుని ద్వారా నిర్మాణం చేయబడుతుంది. ఆ రాజ్యంలోకి మనం దేవుని ద్వారా నిర్మాణం చేయబడే రాజ్యంలోకి వెళ్ళాలంటే మనం ఎలా ఉండాలా? ప్రకాశించే జ్యోతుల వలె ఉండాలి. మన జ్యోతిలా కాదు, ప్రకాశించే జ్యోతుల వలె ఉండాలి. రెండు, పరలోకమందు ఉన్న ఒక రాజ్యం, పరలోకమందు ఏముందంటే ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం ఎలాంటిదంటే రెండోదిగా వేరే వాళ్ళ చేతిలో పడేది కాదు. మరి ఎవరి చేతిలో ఉంటుంది? దేవుని యొక్క చేతిలో ఉంటుంది. దేవుని చేతిలో ఉన్న దాని సాదృశ్యం ఏంటంటే యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం రాయబడుతుంది. చూడుమో నా అరచేతుల మీదే. అర్థమైందండి? ఏమో రాబడుతూ వచ్చింది? చూడుమో నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నిత్యము నీ ప్రాకారముల ఎదుట. అది చెప్పండి, ఏమున్నాయండి? నిత్యము నీ ప్రాకారం నా ఎదుట ఉండే దేవుని యొక్క వాక్యం ఉంటుంది. అంటే అర్థం ఏంటి? దేవుని పరలోకంలో ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం ఎలాంటిదంటే దేవుని యొక్క చేతిలో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే దేవుని యొక్క చేతన ఎందుకంటారంటే దేవుని లోపల ఉంది, దేవుని దగ్గర ఉంది, దేవుని యొక్క చిత్తంలో ఉంది, దేవుని యొక్క వశములో ఉంది. ఒక మాట చెప్పాలంటే దేవునిలో నిమగ్నమై ఉంది ఆ రాజ్యం. ఆ రాజ్యము పరలోక రాజ్యం వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళడానికి లేదు. పరలోక రాజ్యం గురించి ఒక మాట ఉంది. పరలోక రాజ్యము ఎక్కడికి? పరలోక రాజ్యము బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గర నుండి నేటి వరకు పరలోక రాజ్యం ఏం చేయబడుతుంది? చెప్పండి, పెద్దగా చెప్పండి. పరలోక రాజ్యం ఏం చేయబడుతుంది? బలాత్కారంగా పట్టబడుతుందని దేవుని వాక్యం ఉంది. ఎప్పుడు పట్టబడుతుంది బలాత్కారంగా? భూమి మీద ఉన్నప్పుడు బలాత్కారంగా పట్టబడుతుంది. కానీ బలాత్కారంగా పట్టబడే పరలోక రాజ్యం అని ఎందుకు అంటున్నామంటే మనమే పరలోక రాజ్యం కాబట్టి లోకంలో పాపంలో ఉన్న వారి చేతులకు మనం చిక్కబడి స్వార్థ దేవుని వాక్యం చెప్పేటప్పుడు అనేకులు మనం కొడుతున్నాడు. అక్కడ పట్టబడిన అనుభవం ఒక కోణంలో మనం చూస్తున్నాం. అదే ప్రియులారా, ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్టయితే పరలోకమందు ఉన్న రాజ్యము వేరే వాళ్ళ చేతులకు వెళ్ళదు. భూమి మీద ఉన్నప్పుడు మనం వేరే వాళ్ళ చేతులకు వెళ్తున్నాం.
అసలు పరలోకమందున్న రాజ్యం వేరే వాళ్ళ చేతిలో పడిన రాజ్యం ఏంటంటే మనమే. మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇంకా వేరే వాళ్ళ చేతిలోకి వెళ్తామా? పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇంకో మార్గంలోకి వెళ్తానికి అవకాశం ఉందా? పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఒకసారి పరలోకంలోకి వచ్చే నరకంలో కూడా ఎట్లా చూసేస్తాం, వెళ్ళి చూసేవాళ్ళు సిద్ధంగా ఉన్నవాళ్ళు చేతిరేత్తండి. ఒకసారి పరలోకానికి వెళ్ళి చూసొచ్చా, నరకానికి కూడా వెళ్ళి చూసేస్తే ఎట్లా ఉంటారు? నా బంధువులు, నా స్నేహితులు, భర్త ఉండొచ్చు, భార్య ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, రక్త సంబంధికులు, బంధువులు, స్నేహితులు ఉండొచ్చు, వారందరినీ ఒక్క మారు కన్నులారా చూసొస్తానని ఎవరైనా నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండేవారు ఉన్నారా? ఎక్కడోళ్ళు? ఎక్కడ వారి సంగతి నేను అడుగుతున్నాను. ఏడు ఉండేవాళ్ళు కాదండి. ఇక్కడ మనం పరలోకానికి వెళ్తాం, దేవుని రాజ్యానికి వెళ్తామో లేదన్నది ఇక్కడ వాక్య వెలుగులో తెలిసింది. ఎవరైనా ఉన్నారా లేదని ఎక్కడ ఉండేవాడి సంగతి అడుగుతున్నాను. ఎవరు చూసేది? వీళ్ళ పరలోకానికి వెళ్ళేవాళ్ళు నేను నరకాన్ని చూడాలంటే వెళ్ళగలుగుతారా? అవకాశమే లేదు. ఎందుకంటే ఆయన ముయ్యగా తిరగలవాడు లేడు, ఆయన తెరవగా ముయ్యగలిగిన వాడు లేడు. పరలోకంలో ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం దేవుని ద్వారా నిర్మాణం చేయబడుతుంది, మొదటిది. రెండోదిగా రాజ్యం ఎలాంటిదంటే ఆయన చేతిలో ఉన్నది, అది వేరే వాళ్ళ చేతిలో పడేది కాదు. ఇక ఆయన చేతిలో ఉన్న రాజ్యం వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళదు. ఆయన దగ్గర ఉన్న రాజ్యం వేరే వాళ్ళ చేతిలో పడటం అన్నది అసంభవం. ఎందుకంటే అంత గొప్ప రాజ్యం. ఎలాంటిది? అంత గొప్ప రాజ్యం వేరే వాళ్ళ చేతితో పడటానికి అవకాశం లేదు. సో దేవుని యొక్క రాజ్యం, పరలోకమందున్న ఒక రాజ్యం వేరే వాళ్ళ చేతిలోనే పడకపోతుంటే మనం సాతాను చేతిలో ఎట్లా పడుతున్నాం చెప్పండి? పరలోకమందున్న రాజ్యము వేరే వాళ్ళ చేతిలో పడినప్పుడు మనం సాతాను చేతిలో ఎలా పడుతున్నాం? సాతాను చేతిలోకి ఎలా వెళ్తున్నాం? సాతాను చేతిలో ఎందుకు పడిపోతున్నాం? ఎందుకు చిక్కబడుతున్నాం? ప్రియులారా, మన జీవితాలు ఎలా ఉండే? ప్రతిరోజు ఉదయం లేచిన కానీ రాత్రి పడుకునేంత వరకు సాతాను యొక్క క్రియలు మన జీవితాలు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకంటే మనం పరలోక రాజ్యం, పరలోకానికి సంబంధించిన వారు, కానీ సాతాను చేతిలో మనం చిక్కబడి ఉంటున్నాం. ఆ చిక్కబడిన అనుభవం మంచిదైంది కాదు. ఆ ఉన్న అనుభవము శ్రేష్టకరమైనది కాదు. అందుకే బైబిల్ చదువుతున్నటువంటి మాట ఏంటంటే పరలోక రాజ్యము గురించి బైబిల్ రాయబడుతూ వచ్చింది. మొదటిగా పరలోకంలో రాజ్యం ఉంది, అది దేవుని ద్వారా నిర్మాణం చేయబడుతుంది. ఆ రాజ్యంలోకి మనం వెళ్ళాలంటే జ్యోతిలోనే ప్రకాశించాలి. రెండోదిగా పరలోకం ఉంది, ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం ఎలాంటిదంటే వేరే వాళ్ళ చేతిలో పడేది కాదు, అది వేరే వాళ్ళ చేతిలో పడేది కాదు. ఆయన స్వహస్తాలు ఉంది, ఆయన చేతుల నుంచి వేరే వాళ్ళకి తీసుకెళ్ళడానికి అవకాశమే ఉండదు. అంత సాహసం చేసేవాళ్ళు కూడా లేరు. అంత పరిశుద్ధమైనటువంటి రాజ్యం, అంత గొప్ప రాజ్యం, అంటే దేవుని ద్వారా భద్రపరచబడుతున్నటువంటి రాజ్యం. అది మాటలో చెప్పాలంటే ఎలాంటి రాజ్యం అంటే ఎలాంటి రాజ్యము? దేవుని ద్వారా భద్రపరచబడి దేవుని యొక్క స్వహస్తాల్లో ఉన్నటువంటి రాజ్యం, వేరే వాళ్ళ చేతిలో పడుతున్న రాజ్యం. అంత గొప్ప రాజ్యం, అంటే దేవుని ద్వారా భద్రపరచబడిన రాజ్యంలో మనం వెళ్ళాలంటే, పరలోకమందు ఉన్న ఆ రాజ్యానికి మనం ప్రవేశించాలంటే మనం ఇక్కడ దేవుని లోపల భద్రంగా ఉండాలి. అందుకే కీర్తనకారుడు అంటాడు, కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంది, 31వ అధ్యాయం 15వ వచనం పట్టుకుంటా, చదవండి. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనం. కొన్ని వాటర్ పెట్టండి. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనం. నా కాలగతులు నీ వశంలో ఉన్నవి, నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షించు. కాబట్టి ఎన్నో మాట అండి ఇది? మూడోది. మొట్టమొదటిగా పరలోకమందు ఏముందంటే దేవుడు నెలకొల్పుతున్న ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలోకి మొట్టమొదటిగా ఏముంది? పరలోకమందు ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం ఎలాంటిదంటే దేవుని ద్వారా నిర్మాణం చేయబడుతుంది. రెండోదిగా పరలోకమందు ఏముంది? రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో రెండోదిగా ఏముంది? ఇప్పుడు చెప్పిన మాట కూడా మర్చిపోయారా? అది వేరే వాళ్ళ చేతిలో పడతల్లా, ఆయన అరచేతిలో ఉంది. అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఇప్పుడు మూడోది చదువుతుంటే రెండోది అంటున్నారు. మరలా మీరు 3వ క్లాస్ నుంచి 2వ క్లాస్కి వెళ్తున్నారు. మళ్ళీ 2వ క్లాస్ నుండి 3వ క్లాస్ తీసుకురావాలంటే సంవత్సరం వేస్ట్. ఆ వేస్ట్ కాకుండా టైంని జాగ్రత్తగా మైండ్లో సెట్ చేసుకోండి. నాకు ఎంత బలహీనంగా ఉండే, ఎంత అనారోగ్యంగా ఉండే, ఎట్లా ఉన్నా నేను వాక్యం అయితే నిలబడి చెబుతున్నా. మీరు ఆయన చెప్పుకుంటారు, నీ చెబితే వదిలేద్దాం అన్నట్టు ఉండకూడదు. మొట్టమొదటిగా పరలోకమందు ఏముందంటే ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం ఎలాంటిదంటే మొదటిగా దేవుని ద్వారా నిర్మాణం చేయబడుతుంది. రెండు, ఆ రాజ్యం ఎలాంటిది? దేవుని యొక్క చేతిలో, దేవుని వశంలో, దేవుని యొక్క భద్రతలో ఉంది. మూడోదిగా ఆ రాజ్యం ఎలాంటిదంటే ఇక్కడ రాయబడిన మాట దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనంలో మూడోదిగా ఆ రాజ్యం ఎలా ఉంది? దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం. అది పరలోకమందున దేవుడు రాజ్యం చేస్తున్నాడు. ఆ రాజ్యం ఎలాంటిదంటే ఎన్నో మాట, మూడోదిగా ఆ రాజ్యము ఎన్నటికీ నాశనం కానటువంటి రాజ్యం. ఎలాంటి రాజ్యం అంటే అది? ఎన్నటికీ నాశనమే లేనటువంటి రాజ్యం, అంటే నశించినటువంటి రాజ్యం అంటే అది. దేవుడే నిర్మాణం చేస్తున్న రాజ్యం. దేవుడే పరలోకమందున దేవుడు ఒక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆ రాజ్యం ఎలాంటిదంటే, ఒకటి, పరలోకమందున దేవుడు ఒక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆ రాజ్యం ఎలాంటిది?
దేవుని ద్వారా నిర్మాణం చేయబడుతుంది. 2 ఆ రాజ్యం ఎలాంటిది? దేవుని యొక్క వశంలో ఉంది. 3 అంటే దేవుని భద్రతలో ఉంది. 3 ఆ రాజ్యం ఎలాంటిది? నాశనం కానటువంటి రాజ్యం. అంటే ఆ రాజ్యానికి నాశనమే లేదు, ఆ రాజ్యానికి అంతమే లేదు, ఆ రాజ్యానికి ముగింపే లేదు. ఆ రాజ్యం యొక్క జీవితం మనం చూడగా నశించినటువంటి రాజ్యము. అందుకే నశించినటువంటి రాజ్యంలో ఎవరు ఉంచుతున్నాడు ఆయన? నశించినటువంటి రాజ్యంలో ఎవరు ఉంచుతున్నాడు? నశించినటువంటి రాజ్యంలో ఎవరు ఉంచుతున్నాడు? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఎవరిని వెతికి రక్షించడానికి? నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి. అంతేనా? నశించుచున్న దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడని బైబిల్ రాయబడుతూ వచ్చింది. నశించిపోతుంది ఎవరు? నశించిపోయేది ఎవరు? మనమే. నశించిపోతున్న మనల్ని వెతికి రక్షించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. అవునా? ఇప్పుడు నశించిపోతున్న వారికి ఏమిస్తున్నాడు? వారి జీవితాన్ని మార్చి వారిని రక్షించి నశించిపోయినటువంటి రాజ్యాన్ని ఇస్తున్నాడు. అర్థమవుతుందండి? నశించిపోయినటువంటి రాజ్యం అంటే ఆ రాజ్యం అన్నటికీ నశించిపోవడం అనేది అసంభవం. ఇక ఆ రాజ్యంలో నశించిపోయిన అనుభవం లేదు. కాబట్టి నశించిపోతున్న వారిని వెతికి రక్షించి నశించిపోతున్న ప్రజలందరం చూశాడు, వాళ్ళని వెతుక్కున్నాడు, వాళ్ళని రక్షించుకున్నాడు. వాళ్ళని నశించిపోయినటువంటి రాజ్యాన్ని కృషించిపోయినటువంటి రాజ్యంలో యేసు ప్రభు వారిని ఉంచుతున్నాడు. ఆ రాజ్యం ఎలాంటి చూడండి. అందుకంటాడు యోహాను, నేను చూడగా ఇదిగో పరలోకము. ఆ పరలోకం ఏముందంటే ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం ఎలాంటిది? మొదటిగా అది దేవుని ద్వారా నిర్మాణం చేయబడుతుంది. 2 ఆ రాజ్యం ఎలాంటిది? అది ఆయన చేతిలో ఉన్నది, ఆయన వశంలో ఉన్న రాజ్యం, ఆయన ద్వారా భద్రపరచబడుతున్న రాజ్యం. 3వదిగా రాజ్యం ఎలాంటిది? నాశనం కానటువంటి రాజ్యం. ఎన్నటన్నిటికీ ఆ రాజ్యానికి నాశనమే లేదు. ఎన్నటన్నిటికీ ఆ రాజ్యం నశించిపోవడం అన్నది లేదు. నశించిపోయినది, నాశనం లేనిది, అంతమే లేనటువంటి రాజ్యం. ఏ రాజ్యం అండి అది? నశించిపోయినటువంటి రాజ్యం. నశించడం అన్నది లేదు. నాశనం అయిపోయినటువంటి రాజ్యం. నాశనం అయిపోయినటువంటి రాజ్యం. అంత గొప్ప రాజ్యానికి మనం వెళ్ళబోతున్నాం. దేవుడే ఒక రాజ్యాన్ని చేస్తున్నాడు. ఆ రాజ్యం పరలోకమందున దేవుడు ఒక రాజ్యాన్ని చేస్తున్నాడు. రాజ్యం ఎలాంటిదంటే మొదటిగా దేవుని దగ్గర నిర్మాణం చేయబడుతుంది. 2 దేవుని దగ్గర భద్రపరచబడుతుంది, దేవుని యొక్క స్వాస్థాల్లో ఉంది, వశంలో ఉంది. 3 అది నాశనము కానిది, అంటే నశించిపోయినటువంటి రాజ్యం. ఆ రాజ్యం ఎలాంటిదండి? నశించిపోవట్లా. మన శరీరం నశించిపోయిద్దా లేదా? చెప్పండి. మన శరీరం నశించిపోయిద్ది, అవునా? మన ఆత్మ నశించిపోయిద్దా లేదా? నశించిపోదా? ఎందుకు నశించిపోద్ది చెప్పండి? మన శరీరం ఏమో నశించిపోతుంది, మరి మన ఆత్మ ఎందుకు నశించిపోవట్లా? అక్క ఏం పెట్టింది అక్క? మన ఆత్మ ఎందుకు నశించిపోవట్లేదంటే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి మన కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు కాబట్టి ఆయన మరణంలో మనం పాల్గొంటాం ద్వారా, ఆయన మరణంలో పాలుగుంపులు కలిగి ఉంటాం ద్వారా మన ఆత్మ నశించిపోవట్లా, మన దేహం నశించిపోతుంది. ఎందుకంటే మొన్న వెనకడం వల్ల మరలా భూమి ఇచ్చిన ఆత్మ దాన్ని దయచేసి దేవుని ఎత్తకపోతుంది. కానీ ఈ దేహం అన్నది నశించిపోతుంది. కానీ దేహం నుండి ఆత్మ యేసు ప్రభువుని నమ్మిన తర్వాత ఈ ఆత్మ నశించిపోతుందా? లేదు. అంటే నశించిపోయినటువంటి ఆత్మను మనం పొందుకున్నాం కాబట్టి దేవుడు సిద్ధపరుస్తున్న రాజ్యం కూడా నశించిపోవట్లా. ఎందుకు? ఈ ఆత్మ నశించట్లేదు. దేవుడు మన ఆత్మను ఉంచాలనుకున్న రాజ్యం కూడా నశించిపోయేది కాదు. కాబట్టి పరలోకం ఉంది. యోహాను అంటే నేను చూడగదిగో పరలోకమందు ఒక రాజ్యం ఉంది. పరలోకమందున దేవుడు ఒక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆ రాజ్యం ఎలాంటిదంటే 3వదిగా నశించిపోయినటువంటిది. ఆ రాజ్యానికి నశించిపోవటం అన్నది లేదు. ఆ రాజ్యంలో చెదలబడటం లేదు, ఆ రాజ్యంలో చిమ్మట లేదు, ఆ రాజ్యంలో చెదలు అంటే ఆ రాజ్యం ఎలాంటిది? నశించిపోయినటువంటిది. ఓ రకంగా చెప్పాలంటే ఆ రాజ్యంలో ఎలాంటిది అంటే అది ఆ రాజ్యము నాశనమే లేనటువంటిది. ఎంత గొప్ప రాజ్యమో చూడండి. ఆ రాజ్యం ఎలాంటిది? నాశనమే లేనటువంటిది. అంత గొప్ప రాజ్యంలో ప్రభు మనల్ని ఏం చేయబోతున్నాడు అండి? అంత గొప్ప రాజ్యంలో ప్రభు మనల్ని ఉంచబోతున్నాడు. అందుకే యోహాను అంటాడు, నేను చూడగా అదిగో పరలోకమందున్న రాజ్యం ఎలాంటిదంటే నాశనమే లేనటువంటి రాజ్యం. ఎలాంటి రాజ్యము? నాశనమే లేనటువంటి రాజ్యం. అంత గొప్ప రాజ్యాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అంత గొప్ప రాజ్యాన్ని మనం కలిగి ఉండబోతున్నాం. కాబట్టి మనం ఏం చేయాలా? మనం నాశనం అయిపోతున్నట్టుగా, మనం నశించిపోతున్నట్టుగా ఉండి మనం బలలో పాల్గొంటే ఆ నాశనము కానటువంటి రాజ్యంలోకి మనం వెళ్ళలేం. మనం ఏ విషయంలో నశించిపోతున్నాం, ఏ విషయంలో మనం నష్టాన్ని తెచ్చుకుంటున్నాం, ఏ విషయంలో మనం నశించిపోయిన అనుభవం ఉందో దాన్ని బల దగ్గరికి వచ్చి ఏం చేయాలా?
సరి చేసుకోవాలి. ఎందుకంటే నేను చూడగదిగో పరలోకం, ఆ పరలోకం ఎలాంటిదంటే ఆ ప్రభు సిద్ధపరుస్తున్న రాజ్యం, క్షమించిన ప్రభు సిద్ధపరుస్తున్న రాజ్యం ఎలాంటిది, పరలోకమందున్న దేవుడు సిద్ధపరుస్తున్న రాజ్యం ఎలాంటిది, మొదటిగా దేవుని ద్వారా నిర్మాణం చేయబడుతుంది. 2 ఆ రాజ్యం ఎలాంటిది, దేవుని ద్వారా భద్రపరచబడుతున్న రాజ్యం. 3 ఆ రాజ్యం ఎలాంటిది, నాశనమే లేనటువంటి రాజ్యం, నిత్యము ఉండేటటువంటి రాజ్యం అని కూడా చెప్పొచ్చు. 4వదిగా ఆ రాజ్యం ఎలాంటిదంటే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44 వచ్చిన, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44 వచ్చిన. రాజ్యం స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనం కలుగదు. రాజ్యం ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరెవరికీ చెందదు. అది ముందు చెప్పిన రాజ్యం అన్నిటికీ పడగొట్టి ముందును చేయదు కానీ అది యుగముల వరకు చాలండి. కానీ రాజ్యం ఎలాంటిదంటే 4వదిగా యుగాయుగములు నిలిచేటువంటి రాజ్యం. యుగములు అని రాయబడుతూ వచ్చింది. కొన్ని వ్యాఖ్యానంలో యుగాయుగములు అని కూడా రాయబడుతూ వస్తాయి. కాబట్టి ఎలాంటిదంటే నేను చూడగదిగో పరలోకం అంటున్నాడు యోహాను. పరలోకం ఏముందంటే ఒక రాజ్యం ఉంది, లేదా పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆ రాజ్యం ఎలాంటిదంటే మొట్టమొదటి ఆ రాజ్యం ఎలాంటిది, దేవుని ద్వారా నిర్మాణం చేయబడుతుంది. 2 దేవుని యొక్క చేతిలో భద్రంగా ఉన్నది. 3 అంటే దేవుని వశంలో ఉంది. 3 నాశనం కానిది. 4 ఆ రాజ్యం ఎలాంటిదంటే ఎలాంటిది, యుగ యుగాలు ఉండేటటువంటి రాజ్యం. నాకేళ్ళు చూపిస్తున్నారు, నేను మాట్లాడకుండా ఉండాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూడగా 4వ మాట కూర్చాడ, మాట్లాడేవి దెబ్బలు పడతాయి. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్టే 4వ కోణం చూస్తున్నాం. పరలోకమందు ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం ఎలాంటిదంటే, లేదా పరలోకమందు దేవుడు సిద్ధపరుస్తున్న రాజ్యం ఎలాంటిదంటే 4వది ఎలాంటిది, యుగ యుగాలు ఉండేటటువంటి రాజ్యం. ఇప్పుడుతో అంతమయ్యేది కాదు. మనం ఎన్ని యుగాలు ఉంటాం చెప్పండి? ఒక మనుషుడు ఎన్ని యుగాలు ఉంటాడు? ఒక యుగం అన్న ఉంటామా? ఒక యుగం చెప్పలేనన్ని సంవత్సరాలు, లెక్కించలేము ఎన్ని సంవత్సరాలు ఉంటాయో. మనం ఎన్ని సంవత్సరాలు ఉంటాం? 20, 30, 40, 50, 60, 70, కొద్దిగా కష్టంగా ఉంది ఆ మాట చెప్పడానికి. 80 ఇక చెప్పడానికి కష్టమే. 70 సంవత్సరాలు అధిగమించిన ఎడలా 80. ఆ 80 సంవత్సరాలు ఎట్లా ఉంటాయి? అధిగమించిన 10 సంవత్సరాలు ఆయాసం దుఃఖమే, అంతే. మన సంవత్సరాలు ఎలా ఉండే? 70, 80కి క్లోజ్. మహా అయితే 100 సంవత్సరాలు గెండ్ అనే కాటు పడిపోతుంది మన జీవితానికి. ఇక అందరం పాడతాం, పరవాసిని జగమును ప్రభువా పరలోకము నా స్వాస్థ్యం అని పాటలు పాడుకుంటూ వచ్చేస్తాం. గెండ్ అయిపోయింది. ఆ రోజు తన జీవితానికి ముగింపు. కానీ ఇక్కడ ఉన్న రాజ్యం, ఈ పరలోకంలో ఒక రాజ్యం ఉంది, లేదా పరలోకం ఉన్న దేవుడు ఒక రాజ్యాన్ని చేస్తున్నాడు. ఆ రాజ్యం ఎలాంటిదంటే యుగ యుగాలు ఉండేటటువంటి రాజ్యం. ఎలాంటి రాజ్యం అనేది? యుగ యుగాలు ఉండిపోతుంది. ఒక యుగం కొన్ని కోట్ల సంవత్సరాలు ఉండొచ్చు. కొన్ని వేల కోట్ల సంవత్సరాలు ఉండొచ్చు. యుగ యుగాలు అంటే ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు. అందుకే నిత్యత్వము అని పేరు కూడా ఉంది. నిత్యత్వం అంటే అర్థం ఏంటి? ఎప్పటికీ నిత్యత్వంలో అంటే ఎప్పటికీ ఉన్నదనే అర్థమే కాదు. అది లయమైపోయేది కాదు, అది నశించిపోయేది కాదు. కానీ ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూడగా 4వ మాట, పరలోకమందున్న దేవుడు, పరలోకమంది ఏముందంటే ఒక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు దేవుడు. ఒక రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యం ఎలాంటిదంటే దేవుని ద్వారా నిర్మాణం చేయబడుతుంది. మొట్టమొదటిగా 2 ఆ రాజ్యం ఎలాంటిది, భద్రపరచబడిన దేవుని చేతిలో. 3 ఆ రాజ్యము నాశనం కానిది. 4 ఆ రాజ్యం ఎలాంటిది, యుగ యుగములు ఉండేటటువంటిది. అందుకే యోహాను అంటాడు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో, నేను చూడగా అదిగో పరలోకం. ఏముందండి? నేను చూడగా అదిగో పరలోకం. ఆ పరలోకంలో ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం చాలా శ్రేష్టకరమైంది. దేవుడు నిర్మాణం చేస్తున్న రాజ్యం ఎలా ఉండిద్ది అన్నది దర్శనపు వెలుగులో, దేవుని యొక్క ప్రత్యక్షతలో నెబుకద్నెజరు అనే రాజుకి దర్శనములో దేవుడు దానియేలు గ్రంథంలో బయలుపరుస్తున్న మాటలు ఇవి. దర్శనపు వెలుగును బయలుపరుస్తూ వస్తున్నాడు. రాజా, అంత్యకాలంలో చివరి దినాల్లో జరగబోయేదని దేవుడు బయలుపరుస్తున్నాడు. దేవుడి పరలోకమందున దేవుడు ఒక రాజ్యాన్ని చేస్తున్నాడు. ఆ రాజ్యం గురించి దేవునికి బయలుపరిచాడు. ఆ రాజ్యం చాలా విలువైన రాజ్యం. అది ఆ రాజ్యం చాలా విలువైనది. అది దేవుని ద్వారా నిర్మాణం చేయబడుతుంది. ఆ రాజ్యం ఎలాంటిదంటే, ఆ రాజ్యము వేరే వాళ్ళ చేతిలో లేదు, అది దేవుని చేతిలో ఉంది. ఆ రాజ్యం 3వదిగా నశించిపోయింది. 4వదిగా ఆ రాజ్యం ఎలాంటిదంటే యుగ యుగాలు ఉండే రాజ్యం. అది ఎన్నటికి ఉండే రాజ్యం. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అసలు దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యం అంటే ఏంటి?
చెప్పండి, దేవుని రాజ్యం అంటే ఏంటి? మనమే ప్రభుని పరలోక గృహము, తానే వాసించును దారి. ఇప్పుడు చెప్పండి, పరలోకం అంటే ఏంటి? పరలోకం అంటే ఎవరు? మనమే పరలోక రాజ్యం అక్క. అది కూడా చెప్పడానికి సంకోచిస్తున్నారు. చేతే ఏమైతే లేదు, అసలు ఆ రాజ్యం ఉంటానా లేదా అని డౌట్ వస్తుంది. యుగ యుగాలు ఉండే రాజ్యం మనమే పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యం అంటే ఎవరో కాదు, నీవు నేనే. ఆ పరలోక రాజ్యం అంటే ఎవరు? నీవు నేనే. నిజంగా ఒక మాట చెప్పమంటే పరలోకమందున రాజ్యం ఎవరంటే మనమే. మనల్ని దేవుడు నిర్మాణం చేస్తున్నాడు. మనము వేరే వాళ్ళ చేతిలో లేము, దేవుని చేతిలో ఉన్నాం. మనం నశించిపోవటం లేదు, నశించిన దాని మీదకి రక్షించుకున్నాడు. మనం యుగ యుగాలు దేవుని రాజ్యం ఉండబోతున్నాం. అసలు పరలోక రాజ్యం అంటే ఏదో 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 ఊహించేసుకుంటున్నారు. మనమే పరలోక రాజ్యం అంటే ఏంటి చెప్పాలి? ఏంటి పరలోక రాజ్యం అంటే? మనమే. పరలోక రాజ్యం అంటే ఎవరంటే మనమే. పరలోకమందున్న తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యము పరలోకం నుండి దిగి వచ్చిన రాజ్యం మళ్ళీ పరలోకానికి ఎక్కిపోతుంది. ఆ రాజ్యమే మనము. పరలోకం నుంచి దిగి వచ్చిన రాజ్యం, ఆ రాజ్యం ఎవరంటే మనమే. పరలోకం నుండి దేవుడు తన కుమారుని లోకానికి పంపాడు, దిగి వచ్చాడు. ఆ కుమారుడు ద్వారా పరలోక రాజ్యంగా చేయబడ్డాం. ఇప్పుడు మరలా మనం ఎక్కడికి వెళ్తున్నాం? పరలోకానికి వెళ్తున్నాం. అంటే ఎక్కడికి? యుగ యుగాలు ఉండే రాజ్యంలోకి. అంటే పరలోకం మీద ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యము ఎలాంటిదో దేవుని ద్వారా నిర్మాణం చేయబడుతుంది. ఆ రాజ్యం ఎలాంటిది? దేవుని యొక్క స్వహస్తాల్లో భద్రంగా ఉంది. మూడో రాజ్యం ఎలాంటిది? నాశనం కానిది. నాలుగో రాజ్యం ఎలాంటిది అంటే యుగ యుగాలు ఉండే రాజ్యం. యుగ యుగాలు ఎన్నటికుంటుంది. ఆ రాజ్యమే మనమే. పరలోక రాజ్యం ఎవరు? మనమే. యుగ యుగాలు దేవుని యొక్క వశములో, దేవుని లోపట, దేవుని సన్నిధిలో, దేవుడు నిర్మాణం చేసుకున్నటువంటి దాంట్లో మనమే దేవునిలో ఒక రాజ్యముగా ఉండి దేవుని మహిమపరిచే వారికి ఉంటున్నాం. నాకు కూడా చెప్పండి, ఏంట ఏం మాట్లాడుకుంటున్నారు? చెప్పండి, ఏం మాట్లాడుకుంటున్నారు? దేవుని మందిరం కదా, ఏం మాట్లాడుకుంటున్నా? నాన్నగారు ఏమో బొట్లు గిల్టీ ఏమని చెప్పాడా? తెమ్మని ఏమన్నా తెమ్మన్నాడా? బోల్టులు కానీ ఏమన్నా? మరి ఎందుకు మాట్లాడుతున్నా? కుజా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్ రాయబడే మాట అవి ఏం చెబుతారో విందామని వెళ్ళలేండి. మాట్లాడుకుంటున్నారు. ఏడు శ్యామన్న రాలేదా? ఇంటికాడ నుంచి చెప్పుకుంటాడు, ఎరే బోల్ట్లు ఏమన్నా మందిరంలో ఉంటే తీసుకురంటారు 2 బోల్ట్లు అని. అందుకే మాట్లాడుకుంటున్నట్టు ఉంటారు. అంతేనా? ఏమవి? జాగ్రత్తగా ఉండాలి దేవుని మందిరం అంటే. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటారో స్కూల్లో దేవుడు అంత జాగ్రత్తగా మిమ్మల్ని ఇచ్చేస్తాడు. సో దేవుని యొక్క వాక్యాన్ని చూడగా బైబిల్ రాబడినటువంటి ఎన్నో మాట అండి ఇది? 4వ మాట. మీ దగ్గర కూడా ఎట్లా వస్తాం, మీరు ఎట్లా ఉంటారో చూస్తాం. కానీ 4వ మాట దేవుని యొక్క వాక్యాన్ని చూడగా, పరలోకములో ఒక దేవుడు ఒక రాజ్యాన్ని సిద్ధపరుస్తాడు. పరలోకంలో ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం ఎలాంటిదంటే యుగ యుగాలు ఉండేటటువంటి రాజ్యం. అది ఎప్పటికుండే రాజ్యం. ఎన్ని యుగాలకైనా సరే, యుగ యుగాలకి యుగములు ఉండేటటువంటి రాజ్యం. అది నశించిపోనిది, అది లయం కానిది, అది అంతరించిపోనిది, అది నశించిపోయినటువంటి రాజ్యం. ఎప్పటికీ రాజ్యం ఉంటానే ఉంటుంది. నేను అనుకుంటా నరకంలో ఉండేవాళ్ళు అనుకుంటారేమో, బహుశా మన భార్య నరకానికి వెళ్ళొచ్చు, మన భర్త నరకానికి వెళ్ళొచ్చు, మన పిల్లలు నరకానికి వెళ్ళొచ్చు. వాళ్ళు అనుకుంటారంట, దేవా ఎంతకాలం అని నా భర్తని, నా భార్య, పిల్లల్ని అక్కడే సుఖంగా ఉంచుతావు, మాతో పాటు నరకంలో పడేవా అని అనుకుంటారేమో. ఎంతకాలం అని వాళ్ళు సుఖంగా పెడతావు? కొన్ని యుగాలు అయిన తర్వాత ఎంతకాలం అని వాళ్ళు సుఖంగా ఉంటారు? నీ రాజ్యంలో వాళ్ళు ఎందుకు సంతోషంగా సుఖంగా ఉంటారు? ఏమన్నా అవకాశం ఉంటే మమ్మల్ని కనికరించి మాతో పాటు నరకంలో పడేవా? ఎందుకు? మేము ఎటు నశించిపోతాం, వాళ్ళు కూడా పడేవని అడుగుతారేమో నరకంలో ఉండేవాళ్ళు. మరి వెళ్తారా? పోలే అడుగుతున్నారు. ఒకసారి నరకానికి వెళ్తే మళ్ళీ తిరిగటానికి ఉండిద్దా? అవకాశమే లేదు. ఏంటక్క? అసలు వెళ్ళటానికి అవకాశం లేదు. వెళ్ళటానికి ఇష్టపడు. అవునా? ఇక్కడ ఏదో ఒక నూనె, వంట వండుకునేటప్పుడు ఒక నూనె. మొన్నే ఓ సహోదరుడు చేపలు ఇచ్చాడు. మా కటాక్షానికి ఉన్నటువంటి దేవుని కృప ఏంటంటే చేపల కూర యూట్యూబ్లో చూసి ఉండిద్ది. ఏం చూసి ఉండిద్దండి? అంటే నిజంగా మా భార్య నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత వంట నేర్చుకుంది యూట్యూబ్లో చూసి. సర్లేండి, ఆ చేపలు ఇస్తే వండటానికి పెద్ద పని. ఎవరైనా వండిస్తే తినగలుగుతాం, కానీ వండటం పెద్ద పని. ఆ పని అట్ట చేసింది, యూట్యూబ్ పెట్టుకుని చేస్తుంది. దాంట్లో ఇంకో సిచ్యువేషన్ ఏంటంటే చేప ఫ్రై చేయాలి. చేయి కటాక్షం అన్న. ఈ ఫ్రై చేసేటప్పుడు ఏం చేసిందంటే నూనె గట్టిగా పెట్టింది, కాకుండా నూనెలో చేప మొక్కట్టేసింది. ఏం కానా నూనె ఊరుకునిద్దా? నన్ను ఇంత వేడి చేసావు ఎందుకని చెప్పి అది ఊరుకునిద్దా? అది వచ్చి చేతి మీద పడింది.
ఏమండి చేతి మీద పడిందండి, నూనె వచ్చి కాలిందండి అంది. సర్లే కటాక్షం, ఇవన్నీ సహజమే అన్న. నీకు తెలిసిద్దయ్యా, నువ్వు వంట వండితే నీకు తెలిసిద్దయ్యానే. పెళ్లి కాకముందు నేనే వంటలు వండుకోండి. ఎవరు వండారు? అదిగో మా సహోదరుడు ఆంధ్ర నుండి వచ్చాడు, ఆయన తెలుసు, ఫిలోమోన్ అతని పేరు. ఆయన తెలుసు మేము ఎట్లా వంట వండుకున్నాము. నా పెళ్లి కాకముందు నుంచి ఆయన ఉంటాడు నాకు పరిచయంగా. ఆయన తెలుసు ఎట్లా వంట వండుకుంటూ వచ్చాము, ఎట్లా పరిచయం. చిన్న మందిరంలో అంత పరిచయం చేసామో సహోదరుడు తెలుసు. మంచి పాటలు పాడతాడు, సువార్తలు మామూలుగా పాడ్డ పాటలు మటుకి ఎంత బాగా పాడతాడు, అంత బాగా పాడతాడు నాకు తెలిసినంత పాటలు. మేమంతా ఒక టీం ఉండేవాళ్ళం. ఈసారి ఆంధ్రాకి ప్రభు చిత్తం అయితే ఒకసారి సంబర్ టూర్ పెడదాం, సువార్త పెడదాం మా సొంత గ్రామానికి. బస్సు యాత్రలు వెళ్దాం. నేను ఎవరు వస్తారని అడగలేదన్న, సీనన్న ఏమంటే చేయొస్తున్నాడు కాబట్టి బస్సు పెడతాం, అందరు రండి. దాదాపు 3 బీచ్లు ఉన్నాయి, 3 4 1 సూర్యలంక, 2 నిజాంపట్నం హార్బర్, 3 అడవలదేవి, 4 హంసలదేవి, 5 బందర్ బీచ్. చాలా ఉన్నాయి, మొత్తం తిరగవచ్చు. మీరు తిరగడానికి రాకూడదు, సువార్త చేయడానికి రావాలి. అప్పుడు చూస్తూ ఉంటాం. ఏంటి ప్రభుత్వం అయితే ఒకసారి తీసుకెళ్తాం. ఎంత ఘనమైందంటే మా సొంత గ్రామము దాటిన తర్వాత ధూళిపొడి అని ఒక ఊరు ఉండేది. ఆ ఊరు చుట్టూ 76 గ్రామాలు ఉన్నాయి. నా తెలిసి మేము అందరం కూడా 76 పాలేలు అంటారు అక్కడ, ఇక్కడ గ్రామాలు అనుకోండి. 76 గ్రామాల్లో సహోదరుడు, నేను, ఇంకో సహోదరులు ఉంటారు. బండి తీసుకోవడం, సైకిల్ తీసుకోవటం, ఆటో. కొన్నాళ్ళు నేనే సైకిల్ మీద చేశా. తర్వాత సహోదరులు వచ్చారు నా దగ్గరికి. ఒక ఆటో ఉంది, ఆటోకి వెనకాల సైకిల్ కట్టేసేవాళ్ళం. సైకిల్ కట్టి ఏం చేసేవాళ్ళం, దాని వెనకాల బాక్స్ పెట్టేవాళ్ళం. వెళ్ళి ఏ ఊరికి వెళ్ళాలి ఆ ఊరికి వెళ్ళి సైకిల్ అప్పుడు తీసి సైకిల్ మీద బైక్ అది బాక్స్ కట్టేసేసి ఇక పాడుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఊరు మొత్తం సువార్త. అబ్బాబ్బా, ఆ రోజుల్లో బీపీలు లేవు, ఆ రోజుల్లో షుగర్ లేవు, ఆ రోజుల్లో హెడేక్ లేదు, ఆ రోజుల్లో కళ్ళు తిరగటాలు లేవు, ఆ రోజుల్లో తలనొప్పి లేదు, ఆ రోజుల్లో నరాల వీక్నెస్ లేదు, ఆ రోజుల్లో ఏ బలహీనత లేదు. ఎక్కడికంటే అక్కడ పరిగెడతామే. ఎంత పరిగెడతాం అంటే ఒక మందిరం నిర్మాణం చేయటానికి రాత్రికి రాత్రి మేమందరం కలిసి ప్రయాణమై మందిరం నిర్మాణం చేసుకోవాలి. కానుకలు లేవు, అక్కడ కానుకలు వేసేవాడు తక్కువ. ఎమ్మటే బయలుదేరి మేమందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చాం. ఎందుకంటే రేపొద్దున మీకు టైం ఇస్తా, ఫోన్ నెంబర్లు ఇస్తా, మీ ఇద్దరు మాట్లాడుకుందరు. ఇప్పుడు చూడండి. కాబట్టి ఏం జరిగిందంటే ఆ రోజు ఒక ప్రాంతానికి వెళ్ళాం, రేపల్ అనే పట్టణంలో. మాకు తెలిసిన సోదరుడు ఉన్నాడు, ఇప్పుడు సేవకు వచ్చాడు, జోసఫ్ బ్రదర్ అని. ఆయన ఆటో దొలుతూ ఉండేవాడు. ఆయన కొంతమంది వ్యాపారస్తులు తెలుసు. వాళ్ళలో ఒక వ్యక్తి ఎవరంటే కొబ్బరికాయలు అతను. ఈ కొబ్బరికాయలు అతను ఏం చేశాడంటే ఓ రోజు లోడ్ దింపడానికి ఎవరైనా మనుషుల్ని తీసుకురయ్యా అన్నాడు. ఈయన వచ్చి మాతో చెప్పాడు, అన్న ఆ లోడ్ మనం దించుకుంటే మందిరానికి ఏదో ఒకటి అవసరమైంది తీరిపోద్ది అన్న, ఏదో ఒక వర్క్ చేసుకోవడానికి ఉపయోగపడిద్ది అన్నాడు. సరేనయ్యా అదే పని చేద్దామని చెప్పని ఒక సేవకుడు అని లేదు, విశ్వాసం లేదు. సేవకుడు లేదు, విశ్వాసం లేదు. అందరం వెళ్ళాం. నైట్ పూట పెద్ద లారీ, అదిగో మన ఎవరు అక్క మర్చిపోయిన అక్క పేరు చెప్పండి, ఎవరు, శోభక్క దగ్గర నుంచి నా దగ్గర వరకు కూడా పెద్ద లారీ. ఇంత లారీ మీద పెద్ద లారీ మీద కొబ్బరి బండాలు దించాలి. అవి దించితే ఎంత ఇచ్చారు అప్పుడు? 1500 2000 ఇచ్చారు ఆ దినాల్లో. వెళ్ళి నేను నాతో పాటు ఉండే విశ్వాసం అందరం కలిసి వెళ్ళాం. కొబ్బరి బండాలు లోడ్ దించి ఆ వచ్చిన డబ్బులు నువ్వు కాసిన అని పంచుకోవాలి మేము. ఆ డబ్బులు ఏం చేసింది తెలుసా? తీసి దేవుని మందిరానికి దేనికి ఉపయోగించాలని చూసాం. అప్పటికి మాకు రేకులు వేసి ఉండే, కింద చిన్న ఒక 3 అడుగులు 2 అడుగులు గోడ కట్టింది. ఇప్పుడు ఏం కావాలి? చుట్టూ హెబ్రోన్ ఎలా ఉందో అలా చేద్దాం. హెబ్రోన్లో డ్రిల్స్ ఉండేవి, మనకు డ్రిల్స్ కొనే శక్తి లేదు కాబట్టి కర్రల్ని డ్రిల్స్ లాగా చేద్దామని చెప్పని కట్టెలతో చక్కగా ఫ్రేములు లాగా చేసి అట్లా పెట్టేసేసాం. 4 ఫ్రేములు, మొత్తం 6 ఫ్రేములు పెట్టాం. సైడ్ 2 4 ముంగట. ఎంత గొప్ప పరిచర్య అంటే చాలా సంతోషం. ఆ రోజుల్లో ఎంతో ఆనందం. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే మనం భూమి మీదే ఎంత ఆనందం పొందుకుంటుంటే యుగాలు ఉండే రాజ్యంలోకి వెళ్ళడానికి ఇంకెంత ప్రయాసపడాలి, ఇంకెంత కష్టపడి ఉండాలి, ఇంకెంత ప్రయాసంతో కూడిన క్రైస్తవ జీవితం మనకు ఉండాలి. ఈరోజు చాలామందికి యుగాలు ఉండే రాజ్యం మీద మనసు లేదు. యుగాలు ఉండే రాజ్యం మీద మనసు లేదు. భౌతికమైన రాజ్యం మీదే, భౌతికమైన రాజ్యం అంటే భౌతికంగా ఉండే వాటి మీదే మనసు ఎక్కువ పెడుతున్నారు. యుగాలు అంటే రాజ్యం కొరకు మనం సిద్ధపడాలి. దేవుడు ఇదిగో నేను చూడగా ఇదిగో పరలోకం అని యోహాను అన్నాడు. దేవుడు యోహాను అన్నాడు, ఇదిగో నేను చూడగా పరలోకం ఉంది ఒక రాజ్యం, ఇదిగో పరలోకము నేను చూడగా ఇదిగో పరలోకం. ఆ పరలోకంలో ఏమన్నట్టు ఒక రాజ్యం ఉంది, అది దేవుని ద్వారా నిర్మాణం చేయబడుతుంది, అది దేవుని చేతిలో భద్రంగా ఉంది, అది నశించిపోయిన రాజ్యము, అది యుగాలు ఉండే రాజ్యం. అంత గొప్ప రాజ్యంలోకి మనం వెళ్ళాలంటే ఎంత క్రయదానం చెల్లించాలో ఆలోచించండి. ప్రియుడా, అసలు ఎంతవరకు సిద్ధపడుతున్నా ఆ రాజ్యం కొరకు? అసలు దేవుని రాజ్యంలో, దేవునికి పరలోకంలో అంటూ దేవుని సన్నిధిలో అంటూ ఒక రాజ్యం ఉందని గుర్తెరుగుతున్నావా? ఆ రాజ్యంలో నువ్వే ఉండబోతున్నావు అని గుర్తెరుగుతున్నావా? ప్రియుడా, జాగ్రత్త. దేవుడు నిర్మాణం నెలకొల్పుతున్న రాజ్యంలో
మనం ఉండబోతున్నాం. యుగ యుగాలు ఉండే రాజ్యం అది. ఆ రాజ్యంగా నువ్వు నేను సిద్ధపడాలి. ఆ రాజ్యంలాగా మనం ఉండాలి. అప్పుడే మన క్రైస్తవ జీవితం ఏమైంది? ఆశీర్వాదకరంగా ఉండిద్ది. ఇదన్నమాట 4. 5వ విషయాన్ని చూద్దాం రండి.